మార్నింగ్ డే 3 ఓరి దేవుడో దేవుడో అనే సాంగ్ తోటి నిద్ర లేపిండు మన బిగ్ బాస్. ఇందులో సంజన నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ డే మొత్తం మనకి వచ్చిన ఎపిసోడ్లో సంజన 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 ఎక్కడున్నావు సంజన, ఓరి దేవుడో దేవుడో సంజన అనే డైలాగ్లా అదే సాంగ్ పాడాలనిపిస్తుంది నాకు. ఇప్పుడు సంజన ప్రొద్దున్నే చాయ్ కావాలని మనీష్ అండ్ ప్రియాని రిక్వెస్ట్ చేసినప్పటికీ వాళ్ళు చాయ్ ఇయ్యలేదు. వాళ్ళని ఇంప్రెస్ చేసినా చాయ్ ఇయ్యమని అన్నారు. అలాంటప్పుడు ప్రియా నువ్వు రాముకి ఎందుకు ఇచ్చినావు, ఇవ్వకూడదు కదా. ఇక్కడ సంజన అడిగినప్పుడు ఇయ్యనప్పుడు రాముకి ఎందుకు ఇచ్చినావు, తప్పు. ఇక్కడ ఓనర్స్దే తప్పు ఉంది. సో ఇక్కడ సంజనకి అక్కడ ఎగ్స్ కనిపించడంతోటే ఎగ్ ఒకటి దొంగతనం చేసి తీసుకొని తిన్నదా. తిన్నాకలే ఎగ్ పోయిందని ప్రియా, మనీష్, హరీష్ దాదాపు ఓనర్స్ అందరూ లొల్లికి దిగారు. అప్పుడు ఆల్రెడీ సంజన తీసిందని రాము మాటల్లో అర్థమైపోయింది. సో రాము క్లారిటీగా చెప్పలేకపోయేసరికి ఓనర్స్ అందరు కలిసి టెనెంట్స్ని లోపలికి రానియ్యము అనేది పెట్టేసినప్పటికీ అప్పుడు ఆ హౌస్ మొత్తం ఫుల్ ఫైర్. సంజన చేయబట్టి ఫుల్ లొల్లి అయిపోయింది. ఇక్కడ ఫుల్ కిక్ ఉంది. అసలు ఎంత కిక్ అంటే మందు తాగుతానన్నా అంత కిక్ ఎక్కదు, అట్లా ఉంది కిక్. సో ఇక్కడ ఎగ్ పోయింది అని ప్రియా లొల్లి చేసింది. అప్పుడు రాము మాటల్లో సంజన తీసిందని మనీష్కి, ప్రియాకి, హౌస్ మొత్తానికి అర్థమైపోయింది. ఆల్రెడీ హరీష్ వచ్చి సంజనాని నువ్వే తీసినావా అన్నట్టు, ఆ ఎగ్ నాదే పర్లేదు తింటే తిన్నావు అన్నట్టు చెప్పేసినప్పటికీ తను ఫుల్ హ్యాపీగానే ఉంది. సంజన ఒక మహారాణిలాగా చాలా ఫ్రీగా హౌస్ మొత్తం ఎంజాయ్ చేస్తుంది. అక్కడ లొల్లి పెట్టాల్సిందంతా పెట్టేసింది. అప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఎగ్గు దొంగలించి తిన్నదేమో సంజన అయితే ఇక్కడ లొల్లి మొత్తం జరిగింది మాత్రం భరణికి అండ్ హరీష్కి ఫుల్ లొల్లి. అయితే ఇక్కడ హరీష్ ఫుల్ సెంటెన్స్ చెప్పకముందే భరణి ఒక విధంగా అర్థం చేసుకొని భరణి అండ్ హరీష్ ఫుల్ గొడవ చేసుకున్నారు. ఒకళ్ళు కొట్టుకునే అంత డిస్టెన్స్లో ఉండిపోయారు. సో ఈ అంత లొల్లి అంతా అయిపోయినాక అందరూ కామ్గా ఉన్నారా, ఓకే దాని గురించి డిస్కషన్ చేస్తురా. అప్పుడు వచ్చిందమ్మ ఈ సంజన, ఏంది నేను ఒక్కదాన్నే బాయిలో దుంకన్నా, మీరందరు దుంకుతురా రే అని. ఇక్కడ భుజాలు దొంగతనం చేసి భుజాలు తరుముకుంటారు చూడు, అట్లా సంజన వచ్చి నేను గుడ్డు దొంగలించేటప్పుడు భరణి అండ్ తనుజ చూసిర్రు అని చెప్పినప్పుడు అక్కడ మొత్తం హౌస్ అందరు ఎట్లా రియాక్ట్ అవుతారు, నేను కూడా రియాక్ట్ అయ్యాను. అమ్మో వీళ్ళ ముగ్గురికి ఆల్రెడీ తెలుసు సంజన దొంగతనం చేసి గుడ్డు తింటుందని. భరణికి తెలుసు, తనుజకి తెలుసు. వీళ్ళు ఇంత లొల్లి జరుగుతున్నా కానీ ఎందుకు మాట్లాడట్లేదు అని అనుకున్నా కానీ అప్పుడు ఎందుకు ఈమె చెప్పిందా అంటే ఇంకొంచెం లొల్లి పెంచుదాం, ఇప్పుడే లొల్లి ఆగిపోయింది కదా, ఇంకొంచెం లొల్లి పెంచితే ఎట్లుంటుందని అట్లా ఫీల్ అయిపోయి సంజన మొత్తం హల్చల్ చేసింది మొత్తం మన బిగ్ బాస్ హౌస్ని. మళ్ళీ లొల్లి అయింది. అప్పుడు ఎట్లా జరిగింది లొల్లి, అప్పుడు టెనెంట్స్కి లొల్లి జరిగింది. ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. తనుజని అండ్ భరణిని దాదాపు అందరూ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. అమ్మ వీళ్ళిద్దరికి తెలిసిన కామ్గా ఉన్నారు అని అలా జరిగినప్పటికీ భరణి నెగిటివ్ ఎక్కడ అయిపోతానో మళ్ళీ ఓనర్స్ తోటి పోయి కన్విన్స్ చేసుకున్నాడు, మాట్లాడిండు. అప్పుడు తనుజ మీదకి ఇదంతా తనుజ కన్సెన్సివ్ పెట్టింది. తనుజ జాలి చూపెట్టింది. ఎందుకంటే సంజన 5 months బేబీ ఉంది, సో తనకి ఇమ్యూనిటీ అవసరం అని తనుజ చెప్తుంటే అప్పుడు రీతు చాలా పెద్ద లొల్లి చేసింది. మీరు అందరూ దొంగలే, మీకు తెలిసినా కానీ మీరు ఏ ముచ్చట చెప్తలేరని ఫుల్ క్లారిటీగా చెప్పేసింది రీతు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళందరూ కలిసి ఉంటేనే కలదు సుఖం అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ టెనెంట్స్ అందరూ ఒక ఏకతాటి పైన వెళ్తేనే వీళ్ళు కొంచెం దారిలోకి వస్తారు. ఆల్రెడీ కామ్నెస్ చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు మొత్తం వీళ్ళని దగ్గర నుంచి పాయింట్స్ అనేది తీసుకుంటారు, వీళ్ళని నామినేషన్లో పెడుతురు, వీళ్ళని గొడవలు గుట్టిస్తారు. మొత్తం ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంది బిగ్ బాస్ ఈ షో. ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ ఇన్ని రోజులు రాదు కావచ్చు అని అనుకున్నా. ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ రావడానికి సంజన ఈజ్
ఇంపార్టెంట్. ఎందుకంటే హౌస్‌లో సంజన ఉంటే కొంచెం అల్లరల్లరి ఉంటుంది. కానీ సంజన ఇలా లొల్లి చేసుకుంటూ ముందుకెళ్తే గేమ్‌లో ఎన్ని రోజులు ఉండవు, అవుట్ అయిపోతాం. సో కొంచెం గేమ్ మీద ఫోకస్ చేయి. ఓన్లీ గొడవలు పెట్టిద్దాం, చూసి ఆనందిద్దాం, నయనానందం సంజనాది నాలాగా. సో ఇంతటితో ఈ గొడవలతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోయింది.